మేము ఒకటే భారతీయ జనతా పార్టీని ఈ కేంద్ర ప్రభుత్వం ఒకటి కోరుకుంటాం. వాళ్ళు గన్నులు పక్కన పెట్టి శాంతి చర్చలకు వస్తామంటున్నారు. మీరు పాకిస్తాన్ ఉగ్రవాదులతోని, అదేవిధంగా యుద్ధ సమయంలో పాకిస్తాన్తోని, చైనాతోని వీళ్ళందరితోని శాంతి చర్చలు చేసినప్పుడు ఈ దేశ బిడ్డలైనటువంటి, ఈ దేశ భూమిపుత్రులైనటువంటి మావోయిస్టులతో చర్చ చేయడానికి మీకేం ఇబ్బంది? అత్యంత బాధాకరమైన విషయం, మీరు చేసినటువంటి కగారు వల్ల సైనికులు చచ్చిపోయినా ఏడ్చేది మనమే. అదేవిధంగా మావోయిస్టులు అదైనా కూడా బాధపడేటటువంటి ఈ దేశ బిడ్డలు, ఈ దేశ పౌరులే కదా. మీకు ఏం బాధ కలిగిందని, ఎక్కడ నష్టపోతున్నారని మావోయిస్టులతో చర్చలు చేస్తే మావోయిస్టులు ఎందుకు అయ్యారు? 1947 స్వతంత్రం వస్తే 80వ దశకంలో నక్సలైట్లుగా మారడానికి ఈ దేశంలో ఉన్న భూస్వామ్య వ్యవస్థ కారణం కాదా? ఈ దేశంలో ఉన్న భూస్వామ్య ఫ్యూడలిస్టులు కారణం కాదా? వాళ్ళు ఎందుకు నక్సల్స్గా మారి ఎందుకు పోరాటం చేస్తారు? వాళ్ళ యొక్క డిమాండ్ ఏంది, వాళ్ళ యొక్క సమస్యలు ఏంది? నక్సలైట్ ఏ సమస్య మీద అయితే పోరాటం చేస్తారో ఆ సమస్యను అంతం చేస్తే నక్సలైట్లో ఉండరు కదా. నక్సలైట్ ప్రజాస్వామ్యంలోకి వస్తారు కదా. వస్తున్నారు, ఆల్రెడీ ఆశలు లాంటి వాళ్ళు వచ్చారు, ప్రజాస్వామ్యయుతంగా పార్టీలు పెట్టి కొట్లాడతామంటారు. మిగతా వాళ్ళని కూడా ఆహ్వానించండి. సమయం అంటే సమయం ఇవ్వకుండా ఉంటారా పోతారా చూసుకుందాం అనేది అత్యంత దుర్మార్గమైన విషయం. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తాడు. భారతదేశం ఏర్పడదే ప్రశ్నతోని, ఈ తెలంగాణలో కూడా ప్రశ్నతోనే, తెలంగాణ ఉద్యమంలో కూడా ప్రశ్నించడం జరిగింది. అర్బన్ నక్సలైట్ అనేటువంటి అర్థం లేని పదాలను వాడకూడదు. ఖచ్చితంగా మానవతావాదులు, ప్రజాస్వామికవాదులందరూ ప్రజాస్వామ్యం శాంతిగా ఉండాలని కోరుకుంటారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా ఉండాలని, ఈ యొక్క భారతదేశం సుభిక్షంగా వర్ధిల్లాలంటే మిగతా నక్సలైట్లను కూడా చర్చలకు ఆహ్వానించండి. వాళ్ళు నిరాయుధులుగా వచ్చినప్పుడు చర్చలకు ఆహ్వానించి అసలు నక్సలిజమే లేకుండా చేయండి. మీరు తాడిత పీడిత వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, బీద బికి కోసం, నిరుద్యోగం కోసం, అడవి బిడ్డల యొక్క హక్కుల కోసం, భూమి కోసం, అదేవిధంగా పోడు భూముల కోసం అడవిని ధ్వంసం చేస్తుంటే, కార్పొరేట్ సంస్థలు కట్టబెడతా ఉంటే ప్రశ్నిస్తున్నందుకే ఈరోజు మీరు కగారనేటువంటిది తీసుకొని ఈరోజు ఆదాని అంబానీలకు అంటగట్టడం కోసం మీరు తీసుకోవడం నిర్ణయం అని ఈ దేశంలో ప్రస్ఫుటం అయింది. కగార విషయం, ఆరావళి పర్వతాల విషయంలో మీరు వెనకకు తగ్గిరు. ప్రజా ఉద్యమాలు వచ్చినాయి, వేలాది మంది ప్రజలు ప్రజాస్వామ్యంలోకి వచ్చి పోరాటం చేస్తుండ్రు. వాళ్ళందరూ అర్బన్ నక్సలైట్ అని మీరు వెనక తగ్గిరా? కాదు కదా. ప్రజల యొక్క డిమాండ్లని ప్రభుత్వాలు ఏవైనా నిర్ణయాలు తీసుకుంటాయి, అది ప్రజల నుంచి విపరీతమైన తీవ్రత వచ్చినప్పుడు వెనకకు తగ్గి ఈ యొక్క ప్రజా శ్రేయస్ కోసం పనిచేయటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి, అదేవిధంగా మోడీ గారికి, అందరికీ మేము ఒకటి విన్నపం చేస్తున్నాం. ఈ యొక్క హత్యలొద్దు, ఈ యొక్క బుడ్డ ఎన్కౌంటర్లొద్దు, ఈ యొక్క సైనికులకు కూడా. ఎందుకంటే మావోయిస్టులు సైనికులు కొట్లాడితే సైనికులు కూడా చచ్చిపోతూ కూడా బాధపడేది మేమే, దుఃఖపడేది కూడా మేమే తెలియజేస్తూ ఖచ్చితంగా శాంతి చర్చలు జరగాలి. ఈ ఎన్కౌంటరే